ఏపీ శాసన మండలిలో బలాబలాలు మారుతున్నప్పటికీ ఇంకా వైసీపీకి ఆధిక్యత స్పష్టంగా ఉంది. తాజాగా మండలిలో వైసీపీకి 48 మంది బలం ఉండగా టీడీపీకి ఇటీవల గెలిచిన వారితో కలిపి 14 మంది వరకు బలం ఉంది. 5 ఎమ్మెల్సీల రాజీనామాను ఆమోదిస్తే బలం 43కి పడిపోనుంది వైసీపీది. 2027 నాటికి శాసన మండలిలో కూటమికి ఆధిక్యత రానుంది. ఏపీ శాసన మండలిలో మొత్తం 58 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో వైసీపీకి చెందిన పోతుల సునీత, జయమంగళం వెంకటరమణ, కర్రి పద్మశ్రీ, బల్లి కళ్యాణ చక్రవర్తి మరియు రాజశేఖర్ తమ పదవులకు రాజీనామా చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీరు రాజీనామా చేయగా వీరి రాజీనామాలను మండలి చైర్మన్ ఇంకా ఆమోదించాల్సి ఉంది. ఇక టీడీపీకి చెందిన 5 సభ్యులు రిటైర్డ్ కానున్నారు. ఇందులో యనమల రామకృష్ణుడు, అశోక్ బాబు, దువ్వారపు రామారావు, బీటీ నాయుడు రిటైర్డ్ అవుతుండగా టీడీపీలో చేరారని జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు వేశారు. ఐదుగురు ఎమ్మెల్సీల స్థానాల్లో టీడీపీకి చెందిన బీటీ నాయుడు, కావలి గ్రీష్మ, బీద రవిచంద్ర, జనసేన నుంచి కొణిదెల నాగేంద్రబాబు, బీజేపీ నుంచి సోము వీర్రాజు ఎన్నికయ్యారు. అలాగే పట్టభద్రుల నియోజకవర్గం నుంచి టీడీపీకి చెందిన ఆలపాటి రాజన్ ప్రసాద్, పేరాబత్తుల రాజశేఖర్ ఎన్నికయ్యారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీనివాస్ నాయుడు తమకే మద్దతు ఇస్తారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. మండలిలో ఇప్పటికే పంచుమర్తి అనరాధ, కన్సర్ల శ్రీకాంత్, రామ్ గోపాల్ రెడ్డి, వేపాడ చిరంజీవి, సి రామచంద్రయ్య, జనసేన నుంచి హరిప్రసాద్ ఉన్నారు. దీంతో కూటమి బలం 14కు చేరింది. ఇదిలా ఉంటే వైసీపీ నుంచి ఎన్నిక ఇటీవల రాజీనామా చేసిన 5 ఎమ్మెల్సీలు రాజీనామాలను ఆమోదిస్తే వీరు టీడీపీలో చేరిపోయే అవకాశం ఉంది. తిరిగి ఎమ్మెల్సీ ఇస్తామని టీడీపీ హైకమాండ్ హామీ ఇచ్చిందని చెబుతున్నారు. వీరు కూడా టీడీపీ తరపున ఎన్నికైతే మొత్తం కూటమి బలం 19కి చేరుతోంది. వైసీపీ బలం 38గా ఉంటుంది. ఇక పీడీఎఫ్ కు చెందిన ఒక ఎమ్మెల్సీతో కలిసి మొత్తం 58కి చేరుతుంది. ఇక 2026 జూలైలో జకియా ఖానం, రవీంద్రబాబు పదవి విరమణ చేయనున్నారు. 2027 మార్చి నాటికి వైసీపీకి చెందిన రుహల్లా, దువ్వాడ శ్రీనివాస్, ఇస్సాక్ భాషా, గోవిందరెడ్డి, విక్రాంత్, అరుణ్ కుమార్, వరదు కళ్యాణి, భరత్, శివరామిరెడ్డి, తలసిల్లి రఘురాం, ఉదయ్ భాస్కర్, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మురుగుడు హనుమంతరావు, రఘురాజు, తూమాటి మాధవరావు, తోట త్రిమూర్తులు, లేలాపిరెడ్డి, చైర్మన్ మోషన్ రాజు, రమేష్ యాదవ్ రిటైర్డ్ కానున్నారు. దీంతో 2027 నాటికి శాసన మండలిలో పార్టీకి ఆధిక్యత రానున్నది.